దేశంలో మంకీ పాక్స్ తొలి కేసు నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం. వేరే దేశం నుండి భారత్కు వచ్చిన వ్యక్తికి సోకినట్టు గుర్తింపు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించండి. రాష్ట్ర కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ. జాగ్రత్తగా. మంకీ పాక్స్ మన దేశంలో కూడా వచ్చింది. ఈ మన దేశం వాళ్ళు పెద్దగా రోగాలు ఏం తగిలించుకోరు, కానీ మనది అత్యధిక జనాభా కలిగిన దేశం కదా. పైగా మన దేశం నుండి అటు పోతారు, ఎప్పుడు రాకపోకలే కదా మనకు. ఇసుక ఇసుక రేణువులు అంత ఉన్నారు మన దేశంలో జనాభా. కాబట్టి ఈ జనాభా అటుపోడో ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఎవడో అచ్చుడు, ఇట్లా ఏదో ఒక రోగం తలగా పెట్టుకొని వస్తాడు. ఇట్లా మొత్తానికైతే మంకీ పాక్స్ మన దేశంలోకి వచ్చింది. మరి భయంకరమైన వ్యాధి ఇది. జర ప్రజలారా, ఏమన్నా మీకు ఏమన్నా గిట్లా దద్దుర్ల లాంటివి వచ్చినా, మీకు డౌట్ వచ్చినా ఇమీడియట్లీ హాస్పిటల్ పోరు. దండం పెడతాం. ఇమీడియట్లీ హాస్పిటల్ పోయి ఆడ చూపించుకొని ఈ ఇంకోలకు రాకుండా మీరు జాగ్రత్త పడుర్రి. మొత్తానికి దేశంలో మంకీ పాక్స్ కేసు అయితే నమోదైంది. మరి ఇది ఇక్కడ ఈ ఒక్క కేసుతోటి ఆగిపోతే మనం సంతోషపడాలి. ఇట్లా కరోనా వచ్చిందటరా కేరళ ఫస్ట్ గనికి అని ఎప్పుడో జనవరిలో, ఎప్పుడు అది 2019 డిసెంబర్లో అనుకుంటే దాన్ని మొత్తం జనవరి, మార్చి, ఏప్రిల్ వచ్చేదాకా చూసిండు మన కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు మొత్తం అది ఎట్లా అంటకపోయింది. ఇక పిట్టలకి ఎగిరిపోవుడేనే. నేను ఎన్టీవీలో చెప్తానా, అప్పుడు నా ఇటు పక్క పొంటివానికి వచ్చింది, ఇటు పక్క పొంటివానికి వచ్చింది. రోజు నీ సావుకి ఎదురు వెళ్ళినట్టే పోతానా వస్తానా. ఒక్క మనిషి ఉంటే ఒట్టు రోడ్డు మీద. అసలు ఎటు పోతాను మనం, ఎడారిలో పోతానం, ఆ చీకట్ల ప్రయాణిస్తానం, ఏం అర్థం కాకపోయేది. 4 నెలలు ఆఫీస్కి పోయి 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 విసుకొచ్చి మా ఒక్కడే వచ్చేది. ఆయన ఒక్కడు నేను ఒక్కడు, ఇద్దరం దూరం నుండి చూసుకునేదే. ఇక నువ్వు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిపో అని చెప్పిండు. భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడికే జాగిపోతే మంచిగా ఉంటుంది. బతికి బట్టగట్టిన వాళ్ళం అవుతాం ఇక.